హలో ఎవ్రీవన్, అందరికీ హాయ్. ఇది మ్యాంగో పికిల్ అండి. చిన్నగా 4 కాయలు మా చెట్టుకు దొరికితే మ్యాంగో పికిల్ చేసుకుందామని తీసుకొచ్చాను. ఒక 4 కాయలండి. ఇది చేసుకోవడానికి ముందుగా ఆవాల పొడి, మెంతి పొడి, నువ్వుల పొడి, కారం, ఎల్లిపాయ ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను మిక్స్ చేసుకొని. ఒక గ్లాస్ కారం అండి, 4 మ్యాంగోస్కి ఒక గ్లాస్ కారము, అదే గ్లాస్ తోటి నువ్వుల పొడి కూడా తీసుకున్నా. నువ్వుల పొడి కొంతమంది ఇష్టం అండి, ఆప్షనల్. నేనైతే గ్రేవీ బాగుంటుంది నువ్వుల పౌడర్ది, అందుకోసమనే నువ్వుల పొడి తీసుకున్నా. అందులో కొంచెం సాల్ట్, ఈ ముందుగా మనం దంచి పెట్టుకున్నటువంటి ఆవాల పొడి కొంచెం, మెంతి పొడి కొంచెం, ఇవన్నీ వేసుకొని మొత్తం ఇట్లా మిక్స్ చేసుకొని మంచిగా ఈవెన్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వుల పౌడర్ వేసుకుంటే పచ్చడి పాడవుతుందని కొంతమంది అంటారు, కానీ నువ్వుల పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఆయిల్ ఎక్కువగా ఉండాలి, ఆయిల్ సరిపడా ఉంటేనే పచ్చడి ఎప్పుడు బాగుంటుంది. కాబట్టి నేనైతే నువ్వుల పొడి 4 కాయలే కాబట్టి ఒక 1 వీక్ వస్తుంది కావచ్చు అంతే, అందుకోసమనే నువ్వుల పొడి వేసుకున్నాను. ఇందులో కొంచెం పచ్చెల్లిపాయ దంచింది వేయాలి. ఎల్లిపాయ మనకు దంచింది పచ్చిది వేస్తే ఇది నూనెలో నానితే బాగుంటుంది. అట్లనే 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టొలిచినవి కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి పచ్చివి ఆయిల్లో నానితే బాగుంటుంది టేస్ట్ నోటికి. ఇప్పుడు మనం ఇది ఇట్లనే పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఆయిల్ వేడి చేసుకోవాలి పోపు వేసుకోవడం కోసం. ఆయిల్ మాత్రం సరిపడా వేసుకోవాలండి, ఎక్కువనే ఉండాలి. అందులో మనం ఒలిచిపెట్టుకున్నటువంటి వెల్లిపాయలు అండ్ జీలకర్ర, ఆవాలు, ధనియాలు మధ్యలో కొంచెం రబ్ చేసి నలిచి వేయాలి. ధనియాలు కొన్ని అట్లా వేసుకోవాలంటే బాగుంటుంది. ఇట్లా పోపు చాలా మంచిగా ఇట్లా ఫ్రై కావాలి. ఇప్పుడు మనం వేసుకున్నటువంటి ఎల్లిపాయలు అనేది మంచి గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం పెద్ద మంటలో ఫస్ట్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ మాడిపోతే కూడా బాగుండదు. కాబట్టి మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఇవి ఇట్లనే వేయించుకున్న తర్వాత ఎల్లిపాయ కొంచెం దంచి పెట్టుకున్న ముద్ద ఉంటుంది కదా, అది కొంచెం ఈ ఆయిల్లో వేయాలి. అది ఎల్లిపాయ దంచింది వేస్తే అది ఫ్రై అయిన తర్వాత అది కొంచెం కరకరలాడుతూ ఉంటుంది. అది పచ్చళ్ళలో చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసుకున్నాను చూడండి, అది మంచిగా అది నార్మల్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దించేసుకొని మనం ఈ పోపులో కారప్పొడి మొత్తం చల్లారనిచ్చిన తర్వాత కారపొడి, నువ్వుల పొడి, ఈ పౌడర్స్ అన్నీ కలుపుకుంది ఉంది కదా, ఆ దాంట్లో ఈ మొత్తం చల్లారిన తర్వాత ఆయిల్ అది ఇది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నేను రెడీ చేసుకున్నటువంటి దాంట్లో ఈ చల్లబడిన ఆయిల్, మొత్తం పూర్తిగా చల్లారిన ఆయిల్ వేసి గ్రేవీ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుంటున్నా. ఇంకా ఈ గ్రేవీ తిక్కుగా ఉంటుందండి, నువ్వుల పొడి వేసి చూడండి మీరు, చాలా బాగుంటుంది. కొత్త ఆవకాయ, 4 కాయలు, ఈ తక్కువ చేస్తేనే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. అసలు నిజంగా చెప్తున్నా, ఏదైనా కొంచెం వేసాను అనుకోండి అది చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని ఆ గ్రేవీలో వేసుకొని కలుపుకొని, ఉప్పు కొంచెం వేసాను స్టార్టింగ్లో, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతే బాగుండదని చెప్పేసి వేసాము. కానీ ఒకసారి చూడండి ఎంత బాగుంది, అసలు చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది. సమ్మర్లో ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇన్స్టాంట్ ఒక 1 వీక్ వరకు మీరు తప్పకుండా